డీఎంకే అధినేత కరుణానిధి కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో డీఎంకే శ్రేణుల్లో ఆనందం వెలువరిసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి కావేరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత కారణాలతో కరుణానిధి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు న్యూట్రిషన్, హైడ్రేషన్లకు సంబంధించిన చికిత్సలు అందించారు. వారం రోజులుగా కావేరీ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కరుణానిధి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన కీలక అవయవాలన్నీ నార్మల్ అయ్యాయని వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యం మెరుగైందని, అందుకే ఆయన్ను డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్, కూతురు కనిమొళి, దయానిధి మారన్, దొరై మురగన్ డిశ్చార్జి సమయంలో కరుణానిధి వెంట ఉన్నారు. కరుణానిధి కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లడంతో డీఎంకే శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. 92 ఏళ్ల వయసున్న కరుణానిధి గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత 6 నెలలుగా డ్రగ్ అలర్జీతో బాధపడుతున్నారు. నవంబర్ 19న జరిగిన 3 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ప్రచారానికి కరుణానిధి దూరంగానే ఉన్నారు.